ఇక యూట్యూబర్ నందు అలియాస్ రమానందన ఆమె భర్త మధుకర్ చుట్టూ మరింత ఉచ్చు బిగిస్తోంది. వీళ్లపై నమోదైన వీసా రెన్యువల్ ఫ్రాడ్ కేసులో రోజుకో బాధితుడు బయటకు వస్తున్నాడు. ఈ వివరాలని యూకే సొలిసిటర్ కావేటి శ్రీనివాస్ బయటపెట్టారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నంలో వీళ్లపై కేసు కూడా రిజిస్టర్ అయింది. ఇప్పుడు యూకేలో కూడా కేసులు కడుతున్నారు. ఇది చాలా సీరియస్ కేసు అంటున్నారు శ్రీనివాస్. తాజాగా మరో 12 మంది బాధితులు తనతో టచ్లోకి వచ్చారని, వీళ్ళలో పాకిస్తానీలు, గుజరాతీలు కూడా ఉన్నారని వెల్లడించారు. ఒకరి దగ్గర 40 లక్షలు, మరొకరి దగ్గర ఏకంగా 80 లక్షల రూపాయలు కూడా నందు తీసుకున్నట్టు ఆయన చెబుతున్నారు. రమానందన, మధుకర్పై నేరాలు రుజువైతే యూకే కోర్టులో 10 ఏళ్లు శిక్ష పడుతుందని, వాళ్ళ పాస్పోర్ట్ కూడా రద్దవుతుందని అంటున్నారు శ్రీనివాస్. వీళ్ళు తప్పించుకోవడానికి ఏది లేదండి. ఎందుకంటే ఇండియాలో ఆల్రెడీ ఆంధ్రాలో కేసులు కట్టారు, లుకౌట్ నోటీస్ పెట్టారు. మళ్ళీ తెలంగాణ డీజీపీ గారు కూడా, సజ్జనార్ గారు కూడా కేసు కట్టారు. యూకేలో వీళ్ళందరూ కూడా మేము రెడీ చేస్తున్నాం కంప్లైంట్స్. యూకేలో కూడా కేసులు కడతాము. కట్టిన తర్వాత డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ అవుతాయండి వీళ్ళకు. ఈ నేరాలన్నిటి కూడా 10 years జైల్ టర్మ్ ఉందండి. ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా ప్రాసిక్యూట్ చేస్తారు. వాళ్ళ ఏదైనా వీసాలు ఉన్నా కూడా వాళ్ళ పాస్పోర్ట్ కూడా రద్దయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అంత సీరియస్ ఫెలనీస్లలో ఇరుక్కున్నారు. అయితే ఇండియాతో పోలిస్తే బ్రిటన్లో చట్టాలు కఠినంగా ఉంటాయంటున్నారు శ్రీనివాస్. కేసు గురించి మీడియాలో మాట్లాడినట్టుగా యూకేలో మాట్లాడకూడదని అన్నారు. కాబట్టి బాధితుల వివరాలు తాను బయట పెట్టలేనని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఇండియాలో రమానందన తరపు లాయర్లు మాట్లాడేటప్పుడు యూకే చట్టాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగాయి కాబట్టి ఈ కేసులో ఇండియాలో ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. నేరాలు ప్రూవ్ అయితే కనుక నిందితులకు యూకేలో జైలు శిక్ష విధించి ఇండియాకు పంపుతారని, ఆ శిక్ష తర్వాత మిగతా పనిని ఇండియా కోర్టులు చూసుకుంటాయని అంటున్నారు శ్రీనివాస్. వాళ్ళు జైల్ టర్మ్ అయిన తర్వాత వాళ్ళ పాస్పోర్ట్లు రద్దు చేసి ఎక్స్ట్రడిషన్ అంటారు, ఎక్స్ట్రడైట్ చేస్తారు ఇండియా. ఎందుకంటే ఇండియన్ ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు కూడా అడుగుతారు. యూకేకు ఇండియాకు ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ఉంది. డెఫినెట్ గా ఇండియాకు పంపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఆఫ్టర్ అండర్ గోయింగ్ ద పనిష్మెంట్ దే విల్ బి సెండ్ బ్యాక్. అంటే అలాంటి సీరియస్ అఫెన్సెస్ ఉన్నాయి, మరి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. బాధితుల నుంచి డబ్బు తీసుకున్నది ఓ కోణం అయితే, ఏకంగా ప్రభుత్వ పత్రాలనే ఫోర్జరీ చేశారనే తీవ్రమైన ఆరోపణలు నందూస్ వరల్డ్ పై ఉన్నాయంటున్నారు సొలిసిటర్ శ్రీనివాస్. ఏకంగా బ్రిటన్ ఇమిగ్రేషన్ డాక్యుమెంట్ను రమానందన, మధుకర్ ఫోర్జ్ చేశారని, ఇది చాలా పెద్ద నేరం అంటున్నారు ఆయన. ఇండియాలో కోర్టు బెయిల్ ఇవ్వక ముందే కోర్టు కాపీని ఫోర్జరీ చేస్తే ఎంత నేరమో, ఇది అంతకంటే పెద్ద నేరం అంటున్నారు ఆయన. ఇప్పుడు మేము విన్నది ఏంటంటే, ఇప్పుడు ఈ బాధితుల దగ్గర కొంతమందికి నకిలీ కాస్ ఇచ్చారు, అంటే కంప్యూటర్ మీద తయారు చేసి అని కూడా విన్నాను, నేను చూశాను. అంటే మా దగ్గర బాధితులు కాంటాక్ట్ లో ఉన్నారు, వాళ్ళకు నకిలీ COS కూడా ఇచ్చారు. అంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ యూకే ఇమిగ్రేషన్ డాక్యుమెంట్ కూడా ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. ఫ్యాబ్రికేషన్ అంటే యువర్ ఫ్యాబ్రికేటింగ్ ఏ డాక్యుమెంట్, అది గవర్నమెంట్ డాక్యుమెంట్. చాలా 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 పెద్ద నేరం. మరి బాధితులు తమ డబ్బును కోల్పోయినట్టేనా? దీనిపై కూడా సొలిసిటర్ శ్రీనివాస్ వివరణిచ్చారు. బాధితుల డబ్బును వడ్డీతో సహా రికవరీ చేసేలా యూకేలో చట్టాలు ఉన్నాయంటున్నారు ఆయన. దీంతోపాటు ఇన్నేళ్ల పాటు పడ్డ మానసిక వేదనకు కూడా పరిహారం కోరొచ్చని తెలిపారు. అటు రమానందన యూట్యూబ్ ఛానల్పై కూడా స్పందించారు శ్రీనివాస్. యూట్యూబ్ వాళ్ళకు నోటీసులు ఇస్తే ఆమె యూట్యూబ్ అకౌంట్ కూడా క్యాన్సిల్ అవుద్ది. ఆ దిశగా ఇంతవరకు ఎవరు పోలేదు. ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు, యూకే పోలీసులు వాళ్ళు వెళ్తారు. మేము పిటిషన్లు ఫైల్ చేస్తాము. ఆమె యూట్యూబ్ ఛానల్ కూడా సస్పెండ్ చేయమని కూడా మేము అప్లికేషన్ పెడతాం. వీళ్ళు ఎవరు మన విక్టిమ్స్, రికవరీ ఆఫ్ మనీ కూడా చేస్తాము. ఎందుకంటే అక్కడ హైకోర్టులో కూడా కేసులు వేయచ్చు, వాట్ ఎవర్ ద మనీ విచ్ వి పే. అక్కడ మన యూకేలో ఇంకో లా ఏంటంటే, మీరు ఇచ్చిన డబ్బుకు ఇంట్రెస్ట్ కూడా రికవర్ చేసుకోవచ్చు. లీగల్ ఫీజులు, సొలిసిటర్స్ ఫీజులు కూడా రికవర్ చేయొచ్చు. పెయిన్ అండ్ సఫరింగ్ కూడా టాట్ లా కింద రికవర్ చేయొచ్చండి.